నేడు మరోసారి సీటు ముందుకు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రానున్నారు. నిన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ ను సుమారు 13 గంటల పాటు విచారించారు. ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను నిన్న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇద్దరిని విడివిడిగా కలిపి ప్రశ్నలు సంధించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ రోజు కూడా మరోసారి సిట్ అధికారులు వీరు విచారణకు రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో సిట్టు ఈ కేసుకు సంబంధించి సిట్టు విచారణకి ఈ రోజు మరొకసారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. నిన్న ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు 13 గంటల పాటు విచారించారు. 13 గంటల పాటు కొంత సమాచారాన్ని వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లను కూడా సిట్ అధికారులు పరిశీలించారు. వీరిద్దరిని కూడా విడివిడిగా ఒక్కోసారి ప్రశ్నించడం జరిగింది, అదేవిధంగా కలిపి కూడా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. వీరి మీద అనేక ప్రశ్నలను కూడా వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. ఒక పక్క సిట్టు విచారణ సందర్భంగా గతంలోనే కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని వాటి గురించి కూడా ప్రశ్నించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్లు ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం. అయితే దానికి సంబంధించి వారికి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో అదంతా కూడా వీరి దగ్గర నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు వీరి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నిన్న 13 గంటల పాటు సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు. మరొకసారి ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇటు సిట్ అధికారులు తెలపడం జరిగింది. మొత్తంగా ఈ రోజు మరొకసారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి చాలా విలువైన సమాచారాన్ని సేకరించారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇటు మద్యం కుంభకోణానికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్ అధికారులకు అందజేస్తారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం అదేవిధంగా బీజేపీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కూడా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కేవలం సాధారణమైనటువంటి చిన్న చిన్న నిందితులే, వీళ్ళకి మించి పెద్ద పెద్ద బాసులు ఇంకా వెనుకున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం కుంభకోణంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ పెద్ద తలకాయను కూడా త్వరలోనే బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సుష్మా, నరేంద్ర, రాత్రి 10:30 గంటల వరకు కూడా సిట్ అధికారులు వీరిద్దరిని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అసలు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? సుష్మా, ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా కూడా కుట్రపూర్తిగా చేశారు. వేల కోట్ల రూపాయలను దారి మళ్లించే విధంగా మద్యం కుంభకోణంలో ఈ నిందితులు కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆ సమయంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్యం పాలసీకి సంబంధించి వ్యతిరేకత వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళు వ్యవహరించినటువంటి విధానం, గత ప్రభుత్వంలో వీరు కీలకంగా వ్యవహరించారు. కొంతమంది పక్కా ప్లాన్ తో మద్యం కుంభకోణానికి తెరలేపారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించారు. మరో పక్క ప్రజల ఆరోగ్యంతో కూడా వీరంతా ఆటలు ఆడుకున్నారు. అయితే అసలు మద్యం కుంభకోణానికి ఎక్కడ పునాదులు వేశారు, ఎక్కడి నుంచి ఇది ప్రారంభమైంది, ఏ విధంగా చేశారు, అసలు నగదును ఎటు మళ్లించారు, అదంతా కూడా ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, దాంతో పాటు దీంట్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఎంత అనే దాని మీద ఇప్పుడు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అయితే ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ వ్యవహరించారు అనేది సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించి వీరిని నిన్న 13 గంటలకు పైగా సిట్ అధికారులు విచారించారు. మొన్న సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు మేము సిట్ విచారణకు సహకరిస్తామంటూ కూడా వాళ్ళు తెలిమినప్పటి నుంచి కొంత సమాచారాన్ని సేకరించి ఆ రోజు పంపించేశారు. నిన్న కూడా వాళ్ళ విచారణకు పిలిపించి వాళ్ళ 13 గంటల పాటు విచారించారు. ఈ రోజు కూడా వాళ్ళని పూర్తిగా విచారించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ఈ రోజు మరొకసారి సిట్ విచారణకు హాజరవుతున్నారు. వాళ్ళని ఏదైతే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికైతే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటికీ తప్పనిసరిగా ఈ మద్యం కుంభకోణం కేసులో
సిట్ అధికారులు ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని త్వరలోనే అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సుష్మా. థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.